ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక మాస వ్రత ఫలశ్రుతి. ఈ వ్రత కథలన్నీయు పూర్తిగా విన్న ఋషులు సూతుని చూచి ఇట్లా అన్నారు. మహానుభావ సూత మహర్షి, నీవు మాకు శ్రీహరి మహిమను చెప్పినావు, సంతోషించినాము. కార్తీక మాస వ్రత ఫలశ్రుతిని కూడా వివరింపుము. అంతేకాక కలియుగములో రాగద్వేషములకు సంసారములకు లోబడిన పాపాత్ములకు పెద్ద శ్రమ లేకుండా సులభముగా పుణ్యము నిచ్చటిదేది, మోక్ష సాధనములైన ధర్మములన్నిటిలో ఉత్తమ ధర్మమేది, సర్వదేవతలలో ఉత్తమ ఫలమునిచ్చు మహాదేవుడెవ్వడు, ఏ కర్మములు చేసినచో సంసార వ్యామోహములు దూరమగును, ఈ మానవులు మందబుద్ధులు, మృత్యుపీడితులు, సులభముగా వీరికి మోక్షము కలుగు ఉపాయము చెప్పుము, ఇంకను శ్రీహరి కథలేమైనా చెప్పుము అని అడుగగా సూత మహర్షి ఇలా చెప్పసాగాను. మునులారా, మీరడిగిన ప్రశ్న బాగున్నది. ఇది లోకోపకారము చేయు ప్రశ్న. మీరాడిన మాటల వలన యజ్ఞఫలమును సమకూరును. కార్తీక వ్రతము వేదోక్తమైనది. ఇది శ్రీహరికి ప్రీతిపాత్రమైనది. సర్వశాస్త్రములను నేను చెప్పజాలను, చెప్పుటకు సమయము కూడా చాలదు. అందుచేత వాని సారమైన దానిని సంక్షేపముగా చెప్పెదను, వినండి. విష్ణు కథలయందు ప్రీతి కలిగిన మానవులు సంసార సాగరం నుండి ఛేదించెదరు. నరకము అను మాట వారి చెవికి సోకదు. సూర్యుడు తులాలగ్నంలో ప్రవేశించినప్పుడు అనగా కార్తీక మాసమున దామోదర పూజ, దానము, నదీ స్నానము, దీపదానము, రాత్రి ఆకాశదీప ప్రజ్వలనము చేయు మనుషునకు పూర్వజన్మకృతములైన పాపములన్నీయూ నశించును. ఈ కార్తీక మాసము నెలంతయు నేమము నిష్ఠలతో హరిభక్తి గలవాడై వ్రతము చేసినచో అతడు జీవన్ముక్తుడగును. బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీలు గాని ఈ వ్రతమాచరింపవచ్చును. అట్లు వ్రతమాచరింపని వాడు తమ వంశస్థులతో పాటు అంధతా మిశ్రమను నరకములో పడతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానమాడిన వాడు దేవతలు పొగడుచుండగా వైకుంఠమునకు చేరును. సర్వమాసములలోనూ కార్తీకము ఉత్తమోత్తమైనది. ఈ కార్తీక వ్రతము జ్ఞానశక్తి పొందలేని సామాన్య మానవులకు కల్పవృక్షము వంటిది. విష్ణువునకు ప్రీతికరము, పాపనాశకము, సంసార బంధములను ఛేదించునది, సర్వ దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తి కలిగించునది. కార్తీక వ్రతములో దీపదానము, కాంసదానము, దీపములు వెలిగించుట, విష్ణు పూజ, ధాన్యము, ధనము, గృహము, ఫలము ఇవి దానములు చేయుట, వీటి వలన అనంత పుణ్యము లభించును. ధనికుడు కాని పేదవాడు కాని ఎవ్వడైనను ఈ వ్రతము చేసి కార్తీక పురాణము వినవలెను. దాని వలన మనోఫలములు పొందును. సర్వపాపహరమును, సర్వ సంపత్కరమును, సర్వ సౌఖ్యకరమును అయిన ఈ కార్తీక వ్రతము గొప్ప ఫలమును ఇచ్చును. మాధవునకు ప్రియమైన ఈ అధ్యాయమును విన్నవారు సర్వ సుఖములను అనుభవించి తుదకు విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహాత్యములో కార్తీక పురాణం 30వ అధ్యాయము సర్వమును సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.